ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి తాను ఎదుర్కొనే కష్టాలను తట్టుకోలేక ఎంచుకునే అనేక మార్గాల్లో ఆత్మహత్య కూడా ఒకటి. అలా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మనిషి తన కష్టాల్ని తన అంతరాత్మతో చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఏంటి బ్రదరు, దూకేద్దామనే? అమ్మో, ఎవరు నువ్వు? ఏంట్రా నీ అంతరాత్మని? నేను బాగానే ఉన్నానే, నువ్వేంటి ఇంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మని కదరా, అందుకే ఇట్లా తగలడ్డా. ఇంతకీ నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకుందాం అనుకున్నావు? అది మా అమ్మ నాన్న నాతో సరిగ్గా ఉండట్లా. అవునా? మరి వాళ్ళకు కూడా 2 ఫోన్లు ఇవ్వకపోయావంటరా, స్మార్ట్ ఫోన్లు. నీతో ఏ చాటింగ్లోనో మీటింగ్లోనో ఉండేవాళ్ళు. అంటే ఏంటి, నేను పద్దాకా ఫోన్లోనే ఉంటానా? లేదురా, ఫోనే నీలో ఉంది. అయినా నువ్వేదో పెద్ద పొడి చేస్తావు అనుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చెప్తావు. ఇంకా ఏ భలే భలే వచ్చేస్తున్నావా ఎక్కడికి పడితే అక్కడికి. ముందు నువ్వు చెప్పవే. ఫ్రెండ్స్ కూడా నాతో సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళు ఎందుకు నీతో సరిగ్గా ఉండట్లేదు? వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అందుకే నన్ను కలవటానికి కుదరతలేదు. అంటే వాళ్ళు కూడా నీళ్ళ కాడికి ఇంట్లో కూర్చున్నారు అనుకున్నావంటరా? అయినా దీనికే చచ్చిపోదాం అనుకున్నావా? చెప్పే. ఒక్క అమ్మాయి కూడా పడతలేదురా, కనీసం జాబ్ అన్నా ఉంటే పడిద్దేమోనని. మరేం పోయే కాలం, జాబ్ చేసుకుని రావచ్చుగా. అంటే నేను చదువుకోలేదు కదా, అందుకే నాకెవ్వరూ జాబ్ అవ్వట్లేదు. ఊరి నీ అబ్బా, అసలు చదువులో ఎన్ని మార్కులు వచ్చినారా నీకా? హే, నాకు 100కి 20 మార్కులు వచ్చినాయి. మరి అప్పుడు కదరా నువ్వు సూసైడ్ చేసుకుని చావాలి. ఏ తప్పు తప్పు, మార్కులు రాలేదని చచ్చిపోతాం తప్పు. బా, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మెచ్చుకోవచ్చురా. దా. ఏ నన్ను మెచ్చుకున్నాడు. ఇంకా నాకింకా పెళ్లి గడ కట్టలేదురా. దీనికి నేను కదరా చావాలి. నిన్ను కాపాడదామని వస్తే నేను చచ్చిపోయి ఆన్సర్ ఇస్తానంటరా దరిద్రుడా. అయినా వీధి చివర పూలమ్మే వాళ్ళ దగ్గర నుంచి హాలీవుడ్ హీరోయిన్స్ దాకా ఎవరిని వదిలిపెట్టావరా? మళ్ళీ మార్చేసావా? చెప్పు. నాకే విషయంలో ప్రశాంతం ఉండట్లేదు బాబు. నీ అబ్బా, నీ ప్రశాంతత కోసం నేను నానా తిప్పలు పడి నీ యోగా వైపు డైవర్ట్ చేస్తే నీ కరువుతో నన్ను కూడా కాదనుకుని గోవా వైపు అయిపోయావు కదరా. అయినా నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రశాంతత కోసం ధ్యాన మందిరానికి పోదామంటే బయట 16+ నాటాలు బోర్డు పెట్టారా. అంతేనా? ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్లు ఒక్కటైనా నీ చావుకు కారణం అనిపించిందా? సాకులు తప్ప. బ్రతకడానికి కారణాలు ఎదుర్కొంటారా, చావడానికి సాకులు కాదు.